Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. మేము వచ్చేసి 1 day తిరుపతి ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అండ్ ఇవాళ మధ్యాహ్నమే అనుకున్నాము, ఈవినింగ్ కి టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు బస్ లో ఉన్నాము ఆల్రెడీ. సో ఇప్పుడు వచ్చేసి నైట్ 8 అవుతుంది. 8:30 కల్లా బస్ స్టార్ట్ అవుతుందంట. అండ్ మార్నింగ్ 8 వరకు దింపేస్తారు. అండ్ ఎన్ఆర్ఐ దర్శనం ఉంటుంది కదా, అక్కడే టికెట్స్ తీసుకుంటా. అది కూడా మేము ఈ వీడియోలో చూపిస్తాము. సో ఇది మా తిరుపతి బ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ బస్ లో మేము స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నాం అనమాట. స్లీపర్ కోచ్ వామికాకి లైక్ కంఫర్టబుల్ గా ఉండాలి అని చెప్పేసి. ఫ్లైట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, లాస్ట్ మూమెంట్ ప్లాన్ కాబట్టి. సో బస్ కి షిఫ్ట్ అయ్యాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకున్నాము ఒకటి. ఇప్పుడే ఇక్కడ డాబా దగ్గర ఆపారు. డాబా పేరు వచ్చేసి కృతుంగ డాబా అంట. రెస్టారెంట్ అన్నా? ఓకే, డాబా రెస్టారెంట్. ఇక్కడ ఆపారు. ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాము, ఒక బిర్యానీ అండ్ గోబీ మంచూరియా ఆర్డర్ ఇచ్చాము. సో ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం. 5 minutes లోనే వస్తుందంటే. డాబా అయితే ఫుల్ బిజీగా ఉంది. బస్ అన్న ఇక్కడ ఆపుతారు అనుకుంటా. చాలా బిజీగా ఉంది. యాక్చువల్ గా అయితే బాగుంది, ఇంటీరియర్స్ అని బాగుంది. ఒకసారి చూపిస్తాను. ఇదే డాబా రెస్టారెంట్. యాక్చువల్లీ రెస్టారెంట్ ఒకటేసారి చాలా బస్సు వచ్చాయి ఇదే టైం కి, డిన్నర్ టైం కాబట్టి చాలా రష్ ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇది కాకుండా ఇలాంటివే ఇంకా 2 seatings ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉంది. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. నేనైతే ఏమి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేను, ఎందుకంటే ఇలాంటి రెస్టారెంట్ లో హడావిడిగా చేస్తారు కాబట్టి అంత టేస్ట్ బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఓకే, కనీసం తినడానికి బాగుంటుంది. ఏదో ట్రై చేయాలని ఆల్రెడీ మేము తినేసి వచ్చాము, బట్ ఆపారు కదా. ఏదో 6 o'clock తిన్నాము, మళ్ళీ తినలేకపోతే ఇంకా మధ్యలో ఎక్కడ ఆపడు అని చెప్పి తీసుకుంటున్నాము. చూడాలి. సర్వీస్ అయితే ఫాస్ట్ గా ఉంది, చూడాలి. వామిక మధ్యలో లేపేసాము, పాపం పడుకుంది. డీప్ స్లీప్ లోకి ఇలా వెళ్తుంది. బ్రేక్ వచ్చింది, డిన్నర్ బ్రేక్ 30 minutes. ఆర్డర్ వచ్చాక కలదు. ఎడిటింగ్ చేస్తుంటే రియలైజ్ అయ్యాను, యాక్చువల్గా ఫుడ్ వీడియో మేము తీయలేదు అని చెప్పేసి. ఫుడ్ మేము నాకు తెలిసి వామికతో బిజీగా ఉన్నందుకు తీయలేదు అనుకుంటా, బట్ ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా బాగుండే. సో అలా చూస్తూనే నైట్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. మేము తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాము. గుడ్ మార్నింగ్. సో మేమైతే దిగేసాము తిరుపతిలో. అండ్ ఇక్కడ మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, మేము కెనడాలో కలిసామన్నమాట ఆయనని. సో ఆయన కాంటాక్ట్ త్రూ వచ్చాము. వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఉంది అంటే ఇక్కడే దిగామన్నమాట. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు అంకుల్ మమ్మల్ని పైకి తీసుకెళ్తున్నారు అనమాట, కొండ మీదకి. ఆయననే దర్శనం చేపిస్తామని అన్నారు. అందుక 1 year క్రాస్ అయ్యి జస్ట్ 10 days అయింది కదా. సో 1 year దర్శనానికి ట్రై చేద్దాం అని చెప్పి చెప్పారు. సో ఇప్పుడు దానికైతే వెళ్తున్నాము. నేను చెప్తాము ఎలా అవుతుందో ఇది. సో లెట్స్ గో. ఇప్పుడు మేము మా రూమ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను. ఇది ఇల్లు. యాక్చువల్లీ అంకుల్ వాళ్ళ ఇంటి పైన పోర్షన్ లోనే రూమ్ ఖాళీగా ఉందంటే మాకు ఇచ్చారనమాట. సింపుల్ గా ఇది ఒక రూమ్, అదొక రూమ్ ఉంది, అండ్ కిచెన్ ఉంది, లోపల వాష్రూమ్ ఉంది అనమాట. వామిక రెడీ అయిపోయింది, రఘు కూడా రెడీ అయిపోయారు. వామికకి లంగా జాకెట్ అక్కడికి వెళ్ళాక వేద్దామని, చాలా వేడిగా ఉంది. సో సింపుల్ కాటన్ డ్రెస్ ఇప్పుడు వేసేసాము. ఇది నేనమాట. సో ఇప్పుడైతే పైకి స్టార్ట్ అవుతున్నాం. అక్కడ తీసుకెళ్తామని అన్నారు. పైకి వెళ్ళాక అక్కడ ఎలా అవుతుంది వీడియో చేయడానికి వచ్చినంత వరకు చేస్తాము, లేదంటే తర్వాత చెప్తాము. లెట్స్ గో.
సో కొండ దగ్గర ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంకుల్ కార్లోనే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చాలా చెక్కింగ్ జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం చెక్కింగ్ బాగానే చేస్తున్నారు. సో మాకు అరౌండ్ 30 minutes అట్లా పట్టింది ఇక్కడ చెక్కింగ్ అవ్వడానికి. అండ్ అక్కడ అలా పైకి చూస్తుంటే మీకు పైన కనిపిస్తుంది కదా గోపురము. సో ఆ తిరుపతికి వచ్చిన ఫీలింగ్ నాకు ఇది చూడంగానే అనిపించింది. అండ్ అలా కొండపైకి ట్రావెల్ చేస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుండే. అండ్ ఫుల్ సన్నీ డే ఉంది, క్లియర్ స్కైస్ ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా కనిపించింది మాకు. అండ్ దారిలో ఒక వ్యూ పాయింట్ దగ్గర అంకుల్ ఆపారు. అక్కడి నుంచి మనం ఆ కొండ చూస్తుంటే మీకు వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఆపి మరి మాకు చూపించారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అది చూసిన తర్వాత. అండ్ అలా చూసుకొని ఇంకా 30-40 minutes తర్వాత పైకి అయితే రీచ్ అయిపోయాం మేము. అండ్ అలా కార్ ఒక చోట ఆపేసి అంకుల్ మమ్మల్ని షార్ట్ కట్లో సుప్రదం దర్శనం దగ్గరికి తీసుకువెళ్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా రఘు వామికని ఎత్తుకొని ఉన్నారు. వామిక అయితే ఆ రోజు వెదర్కి కొంచెం క్రాంకీగానే ఉండే అండ్ తనకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో నాన్న దగ్గరే ఉండే తను. దొంగపిల్ల ఎలానే అవుతుంది. మొత్తానికి వామికని మార్చేసాము. చల్లగానే ఉంది ఇక్కడ కొంచెం అని చెప్పి మార్చేసాము. మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయింది. మాకు లక్కీగా 1.5 hourలోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వామికని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా దర్శనం అయిపోయింది అని చెప్పేసి సుప్రదం దర్శనంలోకి మమ్మల్ని అలౌ చేశారు. అండ్ అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వామివారి ఊరేగింపు కూడా మాకు ఎదురొచ్చింది అనమాట. సో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ దర్శనం కూడా మాకు కలిగింది అని చెప్పేసి. అది అయిపోయాక మేము వరాహస్వామి గుడికి కూడా వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతి మెయిన్ గుడి దర్శనం చేసుకోవాలి అంటారు. బట్ మాకు రివర్స్ అయింది. అది దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లైన్లో ఉన్నంత వీడియో తీయగలిగాను కానీ లోపల వీడియో తీయలేకపోయాను. ఆ తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అలా అక్కడ దిగేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము మేము. ఇంకా దర్శనం అయిపోగానే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వామికని చూస్తున్నారు కదా, తను చాలా అలసిపోయింది. సో కార్లో ఎక్కగానే ఫుల్గా పడుకుంది. సో మేము కూడా తనని పడుకొని ఇచ్చాము. దర్శనం అయిపోయాక మేము ఇంకా వెళ్ళి లంచ్ చేసుకొని రూమ్కి వెళ్దామని మా ప్లాన్ ఉండే. ఎందుకంటే ఆ రోజు నైట్ బస్సు ఉండే అనమాట. కానీ అంకుల్ వచ్చేసి లేదు మీరు కింద పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారనమాట. అండ్ దారిలో ఇలా మాకు వెళ్తుంటే మళ్ళీ కొండ మీద గరుడ పక్షి అవతారంలా కనిపించారు మాకు ఆ షేప్, ఆ కొండ షేప్. సో అది కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి మేము పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళాము. మాకు అరౌండ్ 1 hour అలా పట్టింది అనుకుంటా కొండ దిగి అమ్మవారి గుడికి వెళ్ళేసరికి. అండ్ అక్కడ కూడా చాలా రష్ ఉండే. సో మేము 100 rupees టికెట్ తీసుకొని వెళ్ళాము. అండ్ అక్కడంతా నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే రికార్డింగ్ నాట్ అలౌడ్ ఉండే. బట్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. మనం 500 rupees టికెట్ తీసుకుంటే ఇంకా గర్భగుడి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పూజ చేపిస్తున్నారు అనమాట. ఆ విషయం మాకు తెలియక మేము 100 rupees టికెట్ తీసుకుని బయట నుంచే దర్శనం చేసుకున్నాము. సో అలా దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కొంచెం బేల్ తిన్నాము. ఎందుకంటే పొద్దునుంచి ఓన్లీ టిఫినే చేసి ఉన్నామని చెప్పి బేల్ తిన్నాము. తినేసి ఇంకా రూమ్లోకి వచ్చాము. వామిక నిజం అన్నం తినమంటే తిను, ప్రిటెండ్ ప్లే మాత్రం చేస్తున్నావు. ఉడ్చుకొని తింటుంది. అడేం లేదు. మామీ వామిక. సో వెల్కమ్ బ్యాక్. మేమైతే
ఆ రూమ్కి వచ్చేసాం అనమాట. దర్శనం చేసుకున్నాము. మాకు 1 hour లో దర్శనం అయిపోయింది. బట్ అక్కడ మేము వరాహస్వామి గుడికి వెళ్ళాం, కింద మళ్ళీ పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళాం. ఇదంతా అంకులే మమ్మల్ని ఆయన కార్లో తీసుకెళ్లి చేయించారు. అండ్ ఇది చూస్తున్నారు కదా వెనకాల వ్యూ ఎంత బాగుందో. ఇది మా రూమ్, అంటే అంకుల్ వాళ్ళ ఇంటి పైన రూమ్ లో ఉంటున్నామని చెప్పాను కదా. సో వాళ్ళ టెర్రస్ మీద నుంచి అనమాట. వెనక ఎంత బాగుందో వ్యూ అయితే. సన్సెట్ అక్కడే అయిందనమాట, చాలా బాగుంది. టైం వచ్చి 6:30 అవుతుంది. మా బస్ 8:30కి ఉందనమాట హైదరాబాద్కి. సో ఒక 2 hours ఇంకా టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళిపోతాము. ఎక్కడికి బస్ ఎక్కామంటే పొద్దున్న హైదరాబాద్లో ఉంటాం. చూస్తున్నారు కదా చాలా చాలా గాలులు వస్తున్నాయి, వర్షం ఫోర్కాస్ట్ ఉన్నట్టుంది. సో యా, అలా జరిగింది మా 1 day ట్రిప్ టు తిరుపతి. నాకైతే చాలా పీస్ఫుల్గా జరిగింది, చాలా మంచిగా అనిపించింది. మేము చేయగలుగుతామా లేదా అనుకున్నాను, కానీ వీ మేడ్ ఇట్ హ్యాపెన్. నాకు చాలా మంచిగా అనిపించింది. కొంచెంసేపు వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోతాం. అలా కొంచెం సేపు వ్యూ చూస్తూ రిలాక్స్ అయ్యాము. అలా చూస్తూనే టైం అయిపోయింది, బస్కి టైం అయింది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి బస్ స్టాప్కి అంకుల్ డ్రాప్ చేసేసారు మమ్మల్ని. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ ట్రిప్ అయ్యిందంటే మోస్ట్లీ ఆయన వల్లనే అని చెప్పొచ్చు. అది అంటారు కదా, మనం అనుకుంటే సరిపోదు, దేవుడు కూడా అనుకోవాలి, ఆయన దర్శనం మనకి ఇవ్వాలి అని చెప్పి. సో మాకు కూడా అలానే అయింది అనుకోవాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ చేసుకున్నాము, వచ్చేసాము, దర్శనం చాలా బాగా అయిపోయింది. వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.